ఇది ఏ నెల? నవంబర్ చివరికి వస్తున్నాం. క్రీస్తు పుట్టుకలో ప్రవేశించడానికి సమీపిస్తాను. క్రీస్తు మన కొరకే పుట్టాడు, మన కొరకే ఆయన ఉదయించాడు. ఉదయమే సూర్యకాంతి లేకపోతే మనకి కాంతి ప్రయోజనం లేదు. హిందువులు సూర్యుని నమస్కారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు సముద్రాల్లోకి వెళ్ళి చాలా చోట సముద్రాలు ఉన్న చోట చాలామంది సముద్ర స్నానం చేసి సూర్యునికి నమస్కారం చేస్తారు. అది సృష్టి, దేవుడు సృష్టించిన సృష్టి. సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించకూడదు. కానీ సూర్యుడు మన కాంతినిస్తున్నాడు, మనల్ని అన్నీ కనబడేలాగా చేస్తున్నాడు. చీకటి ఎప్పుడు ఉంటే మనం ఏమై ఉండేవాళ్ళం? ఆహారం ఎలా సిద్ధపరచుకునేవాళ్ళం? ఆహారం సిద్ధపరచుకునేవాళ్ళం కాదు, వస్త్రాలు సిద్ధపరచుకునేవాళ్ళం కాదు. సూర్యకాంతి లేకపోతే మన జీవితం వాడు ఒక రకంగా చేసేది మంచే, కానీ సృష్టికర్తను మాత్రం మర్చిపోకూడదు. అది చేశారు వాళ్ళు, అయినా సరే సృష్టికర్త, దీని వెనక సృష్టికర్త ఒకడు ఉన్నాడు. వీటన్నిటినీ క్రమశిక్షణలో పెట్టి ఒక్కొక్క దానికి యాడ్ చేసి మెరుపునిచ్చే కాంతిని మన కొరకు సిద్ధం చేసే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన కావాలి మనకి, ఆయన్ని మనం చూడాలి, ఆయనని ఆరాధించాలి, ఆయన్ను పూజించాలి. అంతే తప్ప సృష్టి చాలా ఇస్తూ ఉంటుంది మనకి. భూమి ఉంది, భూమి పూజ చేస్తారు, తెలుసా మీకు? ఏమా తెలుసా? మీరు భూమి పూజ చేస్తారు. చాలామంది చేస్తారు, భూమి పూజ కూడా చేస్తారు, సూర్య నమస్కారాలు చేస్తారు. సృష్టికి దేవుడిస్తున్నాడు వాటిని. సృష్టిని విడిచి సృష్టికర్తని విడిచి ఆ సృష్టికర్తే లేకపోతే ఈ సృష్టి ఏమీ లేదు. సృష్టిని పూజించడం కంటే సృష్టికర్తను స్మరించడం మంచిది. కాబట్టి సృష్టికర్తను మనము ఆరాధించడానికి మనకు ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. ఆ వెలుగుని ఎవరో మనకు ప్రసాదించారు. ఇది సృష్టి, ఈ సృష్టి కాదు, సృష్టికర్త అన్నాడు. ఆయనే దేవుడు. ఆ దేవుణ్ణి ఆరాధించినట్టయితే మీకు అది మేలు అని భక్తులు కొంతమంది చెప్పారు. కాబట్టి మనము ఈ మార్గంలో నడుస్తూ ఉన్నాం. మేలైన మార్గం. ఇప్పుడు నేను పాట రాసాను అని చెప్పారు. ఆ పాటలో ఉన్న మెళకువలు అవి మనకు వింతగానే అనిపిస్తాయి. ఆ పాట రాసినందుకు నన్నేమీ ఆరాధించక్కర్లేదు, కానీ ఆ పాటను అర్థం చేసుకుని మీ హృదయాలకి దాన్ని హత్తుకుంటే అది బాగుంటుంది. అట్లాగే దేవుడిచ్చిన ప్రతి అవసరత, మన అవసరతను తీర్చడానికి, మన ఆహారం సిద్ధపరచుకోవడానికి, సూర్యుడు లేకపోతే మనకు ఆహారం లేదు, అవునా? అది దేవుడిచ్చింది, దేవుడు సృష్టించాడు అది. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. సూర్యుడు లేకపోతే ఆహారం లేదు, పంటలు పండవు. అలాగే ఋతువులు లేకపోతే మనకు కుదరదు. ఏ ఋతువుకు ఆ ఋతువు పని చెయ్యాలి, ఆ ఋతుక్రమాలు జరగాలి. జరగకపోతే
అది మన వల్ల కాదు. ఆ ఋతువుల్లో జరగవలసిందంతా జరుగుతూ ఉంటుంది. చేయాల్సిందంతా దేవుడు మనతో చేయిస్తూ ఉంటాడు. నేను చేయట్లేదు, నేను ఏది సూర్య నమస్కారాలు చేయట్లేదు, నాకు ఆపరేషన్ చేసినప్పుడు ఎప్పుడో ఏదో అనారోగ్యం వచ్చినప్పుడు సూర్యుడు వచ్చే టయానికి బయటకు వచ్చి కూర్చునేదాన్ని. ఆ టయానికి ఆ ఉదయ కాంతికి నాకు కావలసిన విటమిన్ డి నాకు సరిపడా వస్తుంది. కాబట్టి దాని కొరకు ఉదయమే వచ్చి, బాగా ఎండ వస్తే మనం బయట ఉండలేము. లోనుండి నాకు కూడా లైట్ ఉందనుకో, లైట్ బయట వేసుకుంటాను నేను. ఇంట్లో నేనున్న గదిలో వేసుకోను లైటు, బయట సందులాగా ఉంటుంది కదా, ఆ సందులో వేస్తా లైటు. ఇంట్లోకి కాంతి వస్తుంది. లేకపోతే వంటగది పక్కనున్న గదిలో వేస్తా లైటు. ఈ గదిలోకి నేనున్న గదిలోకి కాంతి వస్తుంది. ఇదొక్కటే భరించగలను. అదంతా వస్తే నాకు ఒళ్ళు మంటలు వచ్చేస్తాయి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, మనం ఎండలో కూర్చునే ఉండగలమా? నీడని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? కొంత దాన్ని ఆపడానికి, సరిపడినటువంటి వెలుగును ఉపయోగించుకోవడానికి మనం ఈ గృహాలని ఏర్పాటు చేసుకుంటాం. అలాగే నేను లైటింగ్ అంతా లైట్ వేసుకుని లైటింగ్లో ఉండలేను. ఆ లైటింగ్ అంతా నాకు వేడి వచ్చేస్తుంది. ఏదో నాకు డెలికేట్ అయిపోయింది అనమాట శరీరం. అందుకని ప్రక్కనున్న గదిలో వేస్తాను, ఆ డోర్ తీస్తాను. ఆ డోర్లో నుంచే వెలుగు నాకు సరిపోతుంది. కాబట్టి మనకి దేవుడు సమస్తము అనుగ్రహించాడు. సృష్టికర్త, సృష్టి, ఆ కర్త లేకుండా సృష్టి లేదు. అందుకని సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించడం మంచిది కాదు అంటాం మనం. సృష్టిని పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది సూర్య నమస్కారాలు చేస్తారు. మరి ఆ సముద్రంలో కొన్ని పూజ చేసి ఆ సముద్రంలో కొన్ని విడిచిపెడుతుంటారు. అంటే నీరు ఇచ్చాడు అని దేవుడు. ఏవో నదుల్లో వేస్తారు, చెట్లకు పూజ చేస్తారు. చెట్లు ఏమిస్తున్నాయి మనకి? ఆక్సిజన్ ఇస్తున్నాయి. ఆ చెట్లు లేకపోతే ఆక్సిజన్ లేదు మనకి. అందుకని చెట్టుకు పూజ చేస్తారు. అసలు దానికి కర్త ఎవరో? దేవుడు. కాబట్టి కర్తను విడిచి సృష్టిని పూజించడం అనేది మంచిది కాదు అని మనం దేవుణ్ణి ఆరాధించడానికి ఇలా కూడుకున్నాం. కాబట్టి దేవుణ్ణి ఆరాధించుదాం, దేవునితో మాట్లాడుకుందాం. దేవుడు కావాలంటే దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు. మోషే అడిగాడు కదా, కొండ మీద ఉన్నప్పుడు మోషే నల్లబుజ్జారు నిద్ర బాకే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నేల అందే గాని ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. కొంతమంది సిలువ పెట్టుకుంటారు, సిలువ మెళ్ళ వేసుకుంటారు. దాన్ని మంగళసూత్రం మీద సిలువ వేసుకుంటారు. దాన్నే కొంతమంది అల్లారు వేసి అనుకుంటారు. ఏమో నేను ఎప్పుడు చేయలేదు దయచేసి. మా అమ్మ చిన్నపిల్లగా పుట్టినప్పుడు
నాకు అందరికీ ఇక నల్లబొట్టు పెడతారంట, మా అమ్మది పెట్టలా. కాటుకు పెడతారంట కళ్ళు పెద్ద అవ్వాలని, నాకు అది చెయ్యలా. ఏదోలే బొట్టు కాటుగా ఏదో పెడతారంట పిల్లలకి, అది పెట్టలేదంట మా అమ్మ చెప్పింది నాకు అన్నీ. నేను ఇవన్నీ చేయలేదమ్మా దేవా. నాకు ఆ రోజుల్లో మిషనరీస్ ఉండేవాళ్ళు. ఆ మిషనరీస్ చాలా గట్టి భక్తి చేసేవాళ్ళు. మా అమ్మగారు కూడా ఒక మిషనరీ గారు అనుసరించి ఆమె జీవితాన్ని తాతగారితో చెప్పి, ఒక మిషనరీ గారు ఉంది, ఆమెలాగా భక్తి చేయాలని నా ఆశ. కాబట్టి నేను ఈ భక్తి చేయటానికి ఇష్టపడుతున్నాను, మీరు వెంబడించమని అడిగారట. ఇప్పుడు తాతగారు చాలా మంచి మనిషి కనుక నేను చెప్పేది నిజమే అని చెప్పి వెంబడించారు. వాళ్ళ తాతగారు వాళ్ళ బంధువుల్లో చాలామంది బొట్లు పెట్టుకుని వస్తుంటారు. అంటే పెళ్ళిళ్ళు అలాంటివి జరిగినప్పుడు ఎప్పుడన్నా కనిపిస్తూ ఉంటారు, బొట్లవి పెట్టుకుని ఉంటారు వాళ్ళు. ఏంటి మీ ఊళ్ళందరూ బొట్లు పెట్టుకున్నారా అని అడుగుతాను నేను. కొంతమంది హిందువులు ఉన్నారు వాళ్ళు, కానీ మా అమ్మగారు వల్ల తాతగారు ఈ భక్తిలోకి వచ్చారు. వాళ్ళు దేవుని సమర్పించుకున్నారు. వాళ్ళని బట్టి ఈ ఆరాధన, వాళ్ళ క్రమాన్ని బట్టి ఈ ఆరాధన, వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి. అందుకని వాళ్ళని పూజించట్లా, మనం సృష్టికర్తను పూజిస్తున్నాము, సృష్టిని పూజించకూడదు. వాళ్ళు చెప్పిన పద్ధతులను మనం అనుసరిస్తున్నాము, వాళ్ళకు పూజ చేయట్లేదు. కాబట్టి మన జీవితంలో చాలా విషయాలు, ఈ వెలుగు లేకుండా మనం ఏది చేయలేము. అన్నంత మాత్రాన వెలుగుకి పూజ చేయటం అనేది అంత మంచిది కాదు. ఈ కాంతి చెబుతుందంట ఏమని, ఈ రోజంతా నీతో ఉంటాను. సూర్యుడు చెప్తున్నాడు ఏమని, ఈ రోజంతా ఈ పగలంతా నీతో ఉంటాను, సంతోషంగా ఉండు, చెడ్డ పనులు చేయబాడు. ఏంటది? చెడ్డ కాంతి ఇచ్చాడు దేవుడు, కళ్ళు ఇచ్చాడు దేవుడు, ముక్కిచ్చాడు దేవుడు శ్వాస పీల్చుకోవడానికి, మాట్లాడడానికి నోరిచ్చాడు దేవుడు, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి చూడడానికి, దేవుడిచ్చేవి అనుభవించడానికి మనకి దేవుడు కృపను అనుగ్రహించాడు. కాబట్టి మనము దేవుని మహింపరిచేలాగా ఆయన ఉన్నాడు, ఆయనకు మనం మరుగై ఉన్నాడు. ఆయన మన దగ్గరకు వస్తే మనం అసలు ఆ కాంతిని చూడలేము, ఆయన కాంతిని చూడలేము, అది భరించలేము. మోషేతో చెప్పాడుగా దేవుడు, కొండ మీదకి వెళ్తాను అన్నప్పుడు మోషేతో చెప్పాడు. ఏమని చెప్పాడు? మోషేతో ఏం చెప్పాడు దేవుడు? ఓ 10 ఆజ్ఞలు తీసుకుంటాకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ కాంతిలో ఆయన ఉండడానికి అవకాశం లేదు. అందుకని దేవుడు దిగొచ్చి ఈ 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు చాలా విలువైనవి. ఎంతమందికి 10 ఆజ్ఞలు వచ్చు?
అప్పచెప్పగలరా? దీనికి పరీక్ష మీకు. 10 ఆజ్ఞలు రాసుకోండి, కంటత పెట్టండి, అవి అప్పచెప్పండి. ప్రైజ్ ఇప్పుడు చెప్పుద్దంటే ఇది నాకు చెప్పు. నిలబడ. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ, పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి చెప్తావా? నిర్గమకాండం 20వ అధ్యాయం. పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళ అందే గాని ఇండు దేని రూపంనైనను విగ్రహమునైనా నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. మూడో ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నాలుగో ఆజ్ఞ, పరిశుద్ధ దినమును విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను. నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు అనేది ఏది ఆశింపకూడదు, అబద్ధ సాక్ష్యం పలుకోకూడదు. నీ పొరుగు అనేది అది దేన్ని ఆశింపకూడదు. చదవలేదు. ఆ 10 ఆజ్ఞలు అక్కడ ఉన్నాయి, వాటిని కంటత పెట్టండి. ఆఖరి రోజు అది మీకు పరీక్ష. చక్కగా పరీక్ష అంటే రాయించను, కొంతమందిని ఉంచి అప్పచెప్పించుకుంటా. అప్పచెప్పాలి. అప్పచెప్పిన వాళ్ళకి ప్రైజులు. అన్నీ అప్పచెప్పిన వాళ్ళకి ఒక ప్రైజు, 1-2 తప్పులైన వాళ్ళకి ఒక ప్రైజ్, 3 తప్పులైన వాళ్ళకి ఒక ప్రైజ్, 3rd ప్రైజ్. 3 తప్పులైన వాళ్ళకి 3rd ప్రైజ్, 1-2 తప్పులైన వాళ్ళకి 2వ ప్రైజ్, అన్నీ అప్పచెప్పిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. కాబట్టి వీటిని మీరు చదువుకుని రండి. ఇంటి దగ్గర చదువుకోండిలే, ఇక్కడే కాదు చదువుకొని, ఇక్కడ చదువుతున్నారు. చదువుకుంటే చదువుకోండి. కానీ కాబట్టి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు మనకి ఎలా ఉండాలి అనేది. ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. ఆత్మ ఇచ్చాడు. మళ్ళీ ఏం చేశాడమ్మా? ఆత్మని ఇచ్చాడు. ఆత్మను పంపాడు, ఊదారు. పరిశుద్ధాత్మ శక్తిని ఊదారు. అదెక్కడ చెప్పగలమమ్మా? పరిశుద్ధాత్మ శక్తిని ఊదింది. జీవాత్మ ఊదే. ఆదికాండంలో జీవాత్మ ఊదేడని. పరిశుద్ధాత్మను కూడా ఊదాడమ్మా. నాసికారంధ్రాల్లో అది వేరు. పరిశుద్ధాత్మ కొత్త నిబంధన ప్రకారం పరిశుద్ధాత్మను భాషలు వచ్చినాయి కదమ్మా. భాషలు వచ్చినాయి కాదు నేను అడిగేది. ఎవరి భాషలు మాట్లాడతారు? ఎక్కడది? పరిశుద్ధ ఆత్మను ఊదినట్టు ఎక్కడుంది? పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుడు ఊదాడు అని కూడా ఉంటుంది ఎక్కడో ఉంది. నేను రెఫరెన్స్ చెప్పలేను కానీ నాకు అవన్నీ గుర్తుంటాయి. సరే, ఇళ్ళ దగ్గర ఎత్తుక్కోండి. ఇప్పుడు వద్దులే, దయచేసి మన పని ఆగిపోతుంది. ఆయనలో జీవం ఉండిన ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేది. దేవుడు పెందలకడ నిలుస్తాడు. ఎప్పుడమ్మా? పెందలకడ. అందుకని ఆయన లేచే టైము
పెందల కడ కనుక మనం కూడా పెందల కడ లెగాలి. ఇది వరకు దినాల్లో నేను ఖచ్చితంగా ఉదయం 4 గంటల టైంలో లేచి ప్రార్థన చేశాను. ఈ మధ్య లేటుగా పడుకుంటున్నాను, పెందల కడ లేగలేకపోతాను. మనుషులు ఉంటారు నా దగ్గర, అందుకని గొంతెత్తి ప్రార్థన కూడా చేయలేదు. నేను మనసులో చేసుకుంటూ ఉంటాను. కాబట్టి దేవుడు పెందల కడ లేస్తాడు. నీవు కూడా పెందల కళ్ళేగు, దేవుని కలుసుకో. దేవుడు లేచే వేళ్ళది. కాబట్టి నీవు కూడా పెందల కళ్ళేసి దేవుని కలుసుకో. దేవుడు నీతో మాట్లాడతాడు. నీవు అడిగేవన్నిటినీ ఇస్తాడు ఆయన. ఆయన లెగుస్తాడు. ఆయన పనుల్లో ఆయన ఉంటాడు కదా. ఆయనకు కూడా పనులు ఉంటాయి మనకులాగా. ఏం పనులు? మనల్ని చూడటమే ఆయన పని. ప్రతి మనిషిని పరిశీలించడమే ఆయన పని. కాబట్టి పెందల కడ లేవే. ఆయన ప్రార్థించే వేళలో నువ్వు కూడా ప్రార్థించు. దేవుని కార్యాలని చూస్తావు. నీకు ఆరోగ్యం వస్తుంది. నేను అనుకుంటాను, నాకు ఏం జబ్బు ఉంది అనుకుంటాను. షుగర్ జబ్బు ఉంది. షుగర్ జబ్బు అది వేరు. అది ఇప్పుడు ఈ రోజుల్లో జబ్బు అంటా కాదు, అది జబ్బు కాదు. జస్ట్ ఆ షుగర్ ఉంటుంది అంతే. అది కొంచెం పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. అందరిలోనూ ఉండొచ్చు. అసలు షుగర్ లేకపోతే కూడా దండగే. షుగర్ లేని రోజుని అమ్మ మాకు కొంచెం తేని, అమ్మ కొంచెం పంచదార పెట్టాడు. అందుకని అది ఉండాలి, కానీ క్రమమైన దానిగా ఉండాలి. సరిపడా ఉండాలి. ప్రతిదీ సరిపడా ఉండాలి. కొంతమంది ఎక్స్ట్రాగా ఆరాధన చేస్తారు. ఎక్స్ట్రా చేసేవాళ్ళు దండగా. దేవుడు చెప్పిన విధంగా చెయ్యి, అంతేగాని ఎక్కువ చేయకూడదు. దేవుడు ఒక పరిమితి పెట్టాడు. ఆ పరిమితుల్లోనే ఉండాలి మనం. ఎక్స్ట్రా వెళ్ళేవనుకో అది దెయ్యం పని. ఎక్స్ట్రా చేసేది ఏంటి? దెయ్యం పని. భక్తి ఎక్కువ చెయ్యాలి అనుకుని చాలా ఎక్కువ వెళ్ళిపోతారు కొంతమంది. ఎక్కువ వెళ్ళిపోయిన వాళ్ళని ఒక ఆమె ఉండేది. ఆమె వస్తే అయ్యగారు చాలా భయపడిపోతారు. అమ్మాయి వచ్చింది, అమ్మాయి వచ్చింది, అమ్మాయి వచ్చింది, కలిపి వేసేయి అంటారు. ఏం భక్తే చేస్తుంది? ఎక్కువ చేస్తుంది. ఎక్కువ చేస్తుంది కనుక అది దేవుని ఆత్మ కాదు, దురాత్మ ప్రభావం. సాతాను కూడా దేవుని మాటలే చెప్పుద్ది. సాతాను కూడా దేవుని మాటలే చెప్పుద్ది. దేవుణ్ణి ఎన్నిసార్లు శోధించింది? 3 సార్లు. ఎలా శోధించింది? ఎక్కువ చేయి, పడిపోమంటుంది, దూకమంటుంది, నేను చేతులతో ఎత్తి పట్టుకుంటారంటుంది. మరి దూకడం ఎందుకు? వాళ్ళ చేతులతో ఎత్తి కొట్టుకోవడం ఎందుకు? అవసరమేంటి అసలు దూకడం? ఎలా శోధించింది? ఆ 3 శోధనలో చెప్పండి అమ్మా. రాళ్ళను రొట్టెలుగా చేసుకోమండి. దుమ్మకమని చెప్పింది. ఒక్కరే చెప్పండి. తనకు మొక్కమందమ్మా. నువ్వు దేవుని కుమారుడు అయితే
ఆ, ఈ దూపమని చెప్పిందమ్మ. దూకమని చెప్పింది మొదటిది. రెండోది రాళ్ళను రొట్టెలుగా చేసి రాళ్ళను రొట్టెలుగా చేసి తినండి. మూడోది దానికి నమస్కారం ఆ, మొక్క. మొక్కము. ఇదంతా ఇదంతా ఈ సృష్టి అంతా నాకు మొక్కు. ఈ 3 మాటలు చెప్తుంది. ఈ 3 మాటలు కూడా మీరు రేపు పరీక్ష పెడితే 3 మాటలు రాయాలి. 10 ఆజ్ఞలు రాయాలి. 10 ఆజ్ఞలు రాయాలి, 3 మాటలు రాయాలి. మొదట చెప్పింది ఏంటమ్మా? ఆజ్ఞలే చెప్పాను. ఆజ్ఞలు ఇవి. ఇంకా ఉంటాయి కొన్ని, చూద్దాం. ఇలాగా కొన్ని మాటలు దేవుడు చెప్పాడు. ఆ దేవుడు చెప్పిన ఇంకా ఈ అయ్యేటప్పటికే ఆఖరి రోజుకి ఎన్నో వస్తూ ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను 3 చెప్పాను. రెండేనా? మూడోది ఏంటి? ఆజ్ఞలు సత్యాన్ని శోధించిన 3 విషయాలు అన్నారమ్మ. ఊదేడు అని అది ఎక్కడుందో రాయండి. అది పెంతుకొస్తుంది ముందు ఊదేడా, అసలు మనుషుల మీద ఊదేడా? మనుషులందరి మీద నాకు కుమ్మరించిన పరిశుద్ధాత్మ దిగేను, పరిశుద్ధాత్మతో నింపబడేను. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించిన. అవి కనపడిన రెఫరెన్స్లు మీరు గుర్తుంచుకోండి, ఒక చోట రాసుకోండి. అందరికీ ఒక రోజున ఎక్స్ప్లెయిన్ చేద్దాం, తర్వాత పరీక్ష పెడదాం అమ్మా. రేపు కూడా ఈ విషయం కొంచెం మనం ఇది చేసుకున్నాం. కాబట్టి పెందల కండలు ఇస్తాడు దేవుడు. ఆయన కాంతిని మన మీద ప్రసరింపజేస్తాడు, మనకు ప్రత్యక్షమవుతాడు. ఆయన కాంతిని మనం ప్రసరింపజేస్తాడు. అన్నిటినీ గ్రహించేలాగా, అన్నిటినీ మనము అనుభవించేలాగా ఈ సూర్యకాంతి మన మీదకే వస్తుంది, అన్ని పనులు చేసుకోవడానికి. ఈ వెలుగు లేకపోతే పనులు చేసుకోలేము. రాత్రంతా చీకటైనా ప్రమాదమే. రాత్రి పగలైనా నిద్ర లేకపోతే అలసటే. ఎట్లా? ఈ 2 ఉండకూడదు. దేవుడు ఎంత, నేను చాలాసార్లు అనుకుంటాను, దేవుడు ఎంత జ్ఞాని. రెస్ట్ కోసం చీకటి రాత్రి ఇచ్చాడు, పనులు చేసుకోవడానికి, జీవనోపాధి కొరకు పనులు చేసుకోవడానికి వెలుగిచ్చాడు. 2 ఇచ్చాడు. సృష్టిని అలా సృష్టించాడు ఆయన. సృష్టి యావత్తు మనుషుని కొరకు సృష్టించాడు. ఎక్కడుంది? సృష్టి యావత్తు మనుషుని కొరకు సృష్టించాడు. మీరు చదివి కనుక్కుని అది రాసి పెట్టండి అమ్మా. కాబట్టి మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆరాధించాలి. ఉదయమే పెందలకడ నిర్మలమైన ప్రశాంత సమయంలో దేవుణ్ణి ప్రార్థన చేస్తే ఆ దినమంతా ప్రశాంతంగా ఉంటుంది మన జీవితం. ఆ దినమంతా సంతోషంగా ఉంటుంది మన జీవితం. ఆ ప్రార్థన లేనప్పుడు చాలా గలిబిళ్ళు వచ్చేస్తాయి, మనకి బాధలు వచ్చేస్తాయి. ప్రార్థన చేసినా వస్తాయి కొన్నిసార్లు. దానిలో కూడా ప్రార్థనలో కూడా కొన్ని మెళకువలు ఉంటాయి. ఆ మెళకువలు కనిపెట్టి మనం ప్రార్థన చేయాలి. ఎవరన్నా నీకు విరోధులు ఉన్నారనుకో, వాళ్ళతో మాట్లాడుకోకుండా నువ్వు ప్రార్థన చేసావనుకో, ఆ ప్రార్థన దేవుడు
వినడు. అంటే ఎట్టుండాలి? అందుకే నేను ఊరంతా తిరుగుద్ది నా మనసు అని చెప్పాను చాలాసార్లు మీకు. నేను చిన్నప్పుడు పడుకున్నప్పుడు ఊరంతా తిరిగేది. ఈ ఇంట్లో నాతో మాట్లాడతారా లేదా, ఈ ఇంట్లో నాతో మాట్లాడతారా లేదా, ఈ ఇంట్లో నాతో మాట్లాడతారా లేదా అంటే నేను ఎక్కడన్నా విరోధినా వాళ్ళకి వెతుక్కోవటం. అవును వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు మాట్లాడతారు. ఊరంతా తిరిగి వచ్చేదమ్మా. రాత్రి పడుకునేటప్పుడు మెళకువలో ఉన్నప్పుడు అలా తిరిగేది నా మనసు. నేను నాతో మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు, నేను ఎవరికన్నా చెడ్డ పిల్లని అని వాళ్ళ హృదయాల్లో నేనేమన్నా బాధ కలిగించిందా ఏమన్నా ఉంటే నాతో మాట్లాడరు, అంతే కదా. కాబట్టి అది వెతుక్కునేదాన్ని. ఇప్పుడు కూడా వెతుక్కుంటాను. నాతో ఎవరన్నా మాట్లాడరా, వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉందా అని అనుకుంటూ ఉంటాను, ప్రార్థన చేస్తాను ఆ విషయం గురించి. కాబట్టి అందరితోనూ మనం ఎలా ఉండాలి? దేవుడికి ఎవరన్నా విరోధులు ఉన్నారా? ఏమ్మా చెప్పండి. దేవుడికి ఎవరన్నా విరోధులు ఉన్నారా? అపవాది ఒక్కడే. అపవాది ఆడు వేరు. వాడు పనే దేవుణ్ణే శోధించాడు. నన్నే శోధించాడు వీడు, వీళ్ళనెంత శోధిస్తాడు అని దేవుడు మెలకువగా ఉంటాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఆయన మెలకువగా ఉంటాడు. ఆయన నిద్రపోడు, కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కాబట్టి మళ్ళీ కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. నా దేవుడు నాకున్నాడు, ఈ కష్టం నాకు వచ్చింది, దేవుడు చూస్తున్నాడు. అది జరగకపోతే ఏం జరుగుద్దో, ఆ మనుషుడు ఉంటే ఏం జరుగుద్దో, ఎందుకు తీసేసాడో మనకు తెలియదు. మనిషి మన దగ్గర నుంచి వెళ్ళిపోయాడంటే ఎవరింట్లోనైనా సరే, నా ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం అనుకోండి, కానీ ఎవరింట్లోనైనా ఒక మనిషి వెళ్ళిపోయాడంటే అది వెళ్ళిపోవడం దేవుని చిత్తం, అంతే. లేకపోతే ఏం జరుగుద్దు. కాబట్టి అది జరిగింది అంతవరకు. ఎవరింట్లోనైనా సరే అది జరగవలసి, వృద్ధులైపోతారు, వాళ్ళు మనం చూడలేకపోతే కూడా ఉండాలా నీ దగ్గర? ఇప్పుడు అతను నడుస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంటూ వెళ్ళిపోయాడు, అది దుఃఖం, బాధ, మనకి వేదన, అది వేరు. కానీ బాగా వృద్ధులైపోయి లెగలేని స్థితిలో ఉంటారు, 1, 2 అన్నీ ఎత్తాలి. ఆ స్థితిలో ఉన్నవాళ్ళు వెళ్ళిపోవడం రైటా, ఉండటం రైటా? నరసమ్మ గారు చెప్పండి. వాళ్ళు వెళ్ళిపోతే ఈడ పనులు సక్రంగా చేసుకుంటారు, లేకపోతే అవి చేయటం, అతను చేసుకోవలసినవి ఇంకొక మనిషి చేయటం, అది చాలా బాధాకరం. నాకైతే అసలు ఇష్టమే ఉండదు ఆ విషయం. నేను మా నాన్న చేయలేదు, మా అమ్మకి చేయలేదు, మా అత్తకి చేయలేదు. మా అత్తగారు కూడా మన మంచంలో ఉన్నారు, మంచంలో లేరులే, అంత ఎక్కువ లేరు, పగలంతా పడుకుని ఉండేవారు. మంచంలో ఎప్పుడు పాడు చేయలేదు, మనకి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాం దగ్గర ఉండేలాగా. ఇప్పుడు కూడా నేను ఆ మధ్య నాకు ఏదో వచ్చింది, అనారోగ్యం, పెరాలసిస్ వచ్చిందా,
కొంచెం కొంచెం వచ్చింది కదా. అప్పుడు మరి ఎప్పుడో కానీ వెంటనే చంటిబాబు వెళ్ళి నాకు ఒక బాక్స్ కొనుక్కొచ్చాడు. నడిచి బయటికి వెళ్ళకోకుండా నా బెడ్ ప్రక్కనే ఒక బాక్స్ పెట్టాడు. ఎలాంటి బాక్స్ అంటే మా అత్తమ్మ చూసిందిలే. చూసావా? ఆ బాక్స్ కొనుక్కొచ్చి పెట్టాడు. మా అత్తమ్మ లేదేమో బాక్సు. ఒకవేళ నేను వెళ్ళాలన్నా దానిలోనే పక్కనే ఉంటుంది. మనలో ఈ కమ్మోడు ఎంత ఉంటుంది, ఆ కమ్మోడు ఉన్నట్టే ఉంటుంది, పక్కనే పెట్టారు. లేచి ఆ కమ్మోడు యూజ్ చేసుకుని దాన్ని మూత పెట్టేస్తే నేను నడవలేను కనుక ఎవరన్నా వెళ్ళి ఆ బాత్రూంలో ఎవరు చేసారు ఆ పని నాకు గుర్తు రావట్లేదు. ఎవరో నువ్వు చేసావా? అదేంటి సుజాత చేసిందంట. అది అశుభ్రంగా ఉండదో దాని మీద మూత కూడా ఉంటుంది. తీసుకెళ్ళి ఆ కమోడ్లో పోసేయటమే. అట్లా అది అమర్చి పెట్టాడు చంటిబాబు. ఈ మధ్య కూడా ఎవరో ఎట్టలేదు శుభ్రం చేస్తున్నారు అంటే అది చూపించి ఇలాంటిది కొనుక్కొచ్చి పెట్టండి, శుభ్రంగా ఉండొచ్చు అని చెప్పాను. కాబట్టి మనము ఎందుకు చెప్పాను అన్నమాట. అప్పుడు కూడా ఎవరిని ద్వేషించా చేయలేకపోతున్నాం. కొడతారు ముసలోళ్ళని కొందరు, చేయలేక ముసలోళ్ళని కొడతారు. ఏమో దేవుని దయ వల్ల మరి నేను మామగారిని ఎప్పుడు సహించుకోలేదు, కొట్టలేదు, తిట్టలేదు. మనసులో అనుకుంటే కూడా పాపం అవన్నీ నేను అనుకోలేదు. ఆమె ఏమనుకుందో నాకు తెలియదు. నేనైతే అనుకోలేదు. అలా నేను చేయలేదు ఆమెకి. నేను ఇంట్లో ఉండేదాన్ని కాదు కదా. చేశాను కొన్నిసార్లు. అవి ఒకసారి నేను స్కూల్కి వెళ్ళి మధ్యలో వచ్చేదాన్ని. ఒక్కోసారి వచ్చినప్పుడు తల తడిచిపోతుంది. దశ పోసేసారు, తల తడిచిపోతుంది. ఆ తల తడిచిపోతుంటే అప్పుడు లేపి ఎవరన్నా పిలిచి కూర్చోబెట్టి ఆమెకి స్నానం చేయించి బట్టలు మార్చి గబగబా అప్పుడు మరి చదువుకొని తల కూడా తడిచింది. గబగబా తల స్నానం చేయించేసేసి ఆ బట్టలు మార్చేసేసి స్కూల్కి వెళ్ళి ఆ పాస్వేల్కి ముందు వచ్చాను. ఇంకా అవన్నీ చేసి పడుకోబెట్టి ఆ బట్టలన్నీ తీసేసి మళ్ళీ బట్టలు వేసి నేను 30 కాదు 50 చీరలో ఎన్నో వేసి బొంత కుట్టాను. ఆ బొంత కుడితే ఆ బొంత తీసుకెళ్ళి మామగారికి వేసింది చించెల్లి. నేను లేని ఇంట్లో బడికి వెళ్తానుగా, అమ్మలో నాకు ఇవన్నీ ఒత్తుకుంటున్నాయి అని అందంట. మామగారు అన్నారంట. అందన్న మాట అంటే నన్ను చంపేస్తారా ఇలా అన్నారంట. ఇవన్నీ ఒత్తుకుంటున్నాయమ్మా, పడుకోలేకపోతున్నాను మంచం మీద అన్నారంట. అంటే గబగబా ఇది వంత కుట్టుకున్నాను నేను. వంత పట్టుకెళ్ళి చేసేసి ఎన్ని చీరలు, మంచి చీరలు, మామూలుగా పిచ్చి చీరలు కాదు నేను కుట్టుకుంది. మంచి చీరలే పాతవి అన్నీ వేసి 60 ఎన్ని వేసి కుడితే అది పట్టుకెళ్ళి వేసేది. ఆ బొంత తీసేసాడు ముసలోడు. ఎవరమ్మా? సాల్మన్ తాత గారు. సాల్మన్ చెన్నాను అంటారు ఆయన తీసేసి
ఆ బొంత అంతా గోడ తీసేసి ఆళ్ళకి పనిచేసాడు చీరలో. కొన్ని తీసేసి ఉడకబెట్టి ఉతికించుకుని మళ్ళీ బొంత కుట్టుకునేదాన్ని నేను, అది ఉంటే తిప్పలు పడి మళ్ళీ ఒక బొంత కుట్టా. పరుపుల మీద పడుకుంటాం మాకు అలవాటు లేదు. పరుపులు ఉన్నాయి, పెద్ద పరుపులు చేయించాను, ఉన్నాయి అన్ని మంచాల మీదకి పెద్ద పెద్ద పరుపులు చేయించాను. కానీ వాటి మీద పడుకోలేము, మంచం మీద పడుకోగలుగుతాం. కాబట్టి సుఖం కాదు కానీ మనకి, సుఖానికి అలవాటు పడిన వాళ్ళు పరుపుల మీద పడుకుంటారు, ఇంకా ఉయ్యాలు ఊగుతారు, ఇవన్నీ చేస్తారు. పర్వాలేదులే, మంచిదే, నా ఇష్టం అది. నేనేది చేయలేను. మీరేమన్నా అనుకోండి, నాకు సుఖం అక్కర్లేదు, నాకు దేవుడు కావాలి. దేవుడు నాతో ఉండటమే నాకు సుఖం. దేవుడు నాతో మాట్లాడటమే నాకు సంతోషం. మనుషులు మాట్లాడాలని నేను సంతోషించను. దేవుడు నాతో మాట్లాడితే నాకు సంతోషం. దేవుడు నాతో ఉంటే నాకు సుఖం. కాబట్టి దేవుని కలిగిన వారు ధన్యులు. ఆ విషయం మర్చిపోకండి. దేవుని కలిగిన వారు ధన్యులు. దేవుని సంపాదించుకోవటానికి ప్రయాసపడరు, తప్ప దేని కొరకు ప్రయాసపడరు. ఆస్తి కొరకు ప్రయాసపడకూడదు, అంతస్తుల కోసం ప్రయాసపడకూడదు. ఇవన్నీ అనవసరం. కట్టుకోండి, అంతస్తులు కట్టుకోవద్దని నేను అన్నాను. అంతస్తులు కట్టుకోండి, ఆస్తులు సంపాదించుకోండి, ఏమన్నా చేయండి, దేవునితో సహవాసం అది మాత్రం పోగొట్టుకోవద్దు. అది పోగొట్టుకుంటే పరలోకానికి వెళ్ళాము. అన్నీ ఉన్నా ఏదో పాట ఉండేది, మత్తగారు పాడేవారు. ఎన్ని ఉన్నా అది సున్నా. మొదలైన చెప్పండి. వేడున్నా పెద్ద గద్దె మీద నీ ఉన్నా, అది ఎక్కడ అక్క పడతారు.